పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా బుకింగ్స్లో కన్ఫ్యూజన్ జరిగిన సంగతి తెలిసిందే. బుక్ మై షోలో ప్రభాస్ కల్కి టికెట్స్ బుక్ చేసేందుకు సెర్చ్ చేసిన చాలామందికి హీరో రాజశేఖర్ కల్కి చిత్రం చూపించింది. దీంతో కన్ఫ్యూజన్లో చాలామంది ఆ చిత్రానికి బుకింగ్ చేసుకున్నారు. దీంతో రాజశేఖర్ కల్కి చిత్రం రిలీజ్కి సంబంధించిన షోలు మొత్తం ఫుల్ అయిపోయాయి. తాజాగా దీనిపై హీరో రాజశేఖర్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. దీంతో తనకి సంబంధం లేదంటూ ట్వీట్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రం జూన్ 27న రిలీజ్ కాబోతుంది. దీంతో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ మొదలైపోయాయి. అయితే కల్కి టికెట్స్ బుకింగ్ చేసుకునే ఆతృతలో చాలామంది ఫ్యాన్స్ పప్పులో కాలేసిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన కల్కి మూవీ ఇదే వారం రిలీజ్ అవుతుంది. దీంతో సెర్చ్ ఆప్షన్లో రాజశేఖర్ కల్కి చిత్రం కూడా కనిపించింది. ఇది గమనించని అభిమానులు ప్రభాస్ కల్కి సినిమా అనుకొని రాజశేఖర్ చిత్రానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. నిన్నటి నుంచి దీనిపై గగ్గోలు పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. అయితే తాజాగా దీనిపై హీరో రాజశేఖర్ రియాక్ట్ అయ్యారు. కూకట్పల్లిలోని భ్రమరామ థియేటర్లో రాజశేఖర్ కల్కి సినిమా 6 షోస్ హౌస్ఫుల్ అయిపోయాయి. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదే కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 30 షోలకి టికెట్లు ఇలానే ఫాస్ట్గా బుక్ అయ్యాయి. దీనిపై రాజశేఖర్ స్పందిస్తూ నాకు అసలు సంబంధం లేదు. జోక్స్ పక్కన పెడితే ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో మా వైజయంతి మూవీస్ అశ్విని దత్ తెరకెస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీని మరో మెట్టుకి ఈ సినిమా ఎక్కిస్తుందని ఆకాంక్షిస్తున్నాను. మూవీ టీంకి నా శుభాకాంక్షలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు రాజశేఖర్ ప్రశాంత్ వర్మ కాంబోలో 2019లో రిలీజ్ అయిన కల్కి మూవీ మంచి విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అందరూ భావించారు. కానీ సరిగ్గా ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ అయ్యే వారంలోనే రాజశేఖర్ కల్కి కూడా రిలీజ్ చేయడంతో అసలు కన్ఫ్యూజన్ మొదలైంది. తాజాగా దీనిపై బుక్ మై షో కూడా రియాక్ట్ అయింది. కంగారు పడొద్దు, మీరు రాజశేఖర్ కల్కి సినిమాకి బుక్ చేసిన ప్రభాస్ కల్కి చిత్రానికే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. త్వరలోనే ఈ ఇష్యూని పరిష్కరిస్తామంటూ బుక్ మై షో ప్రభాస్ ఫ్యాన్స్కి క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది. అయినా సరే డార్లింగ్ అభిమానులు బుక్ మై షోను బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్ మెయిన్ పాత్రలో నాగశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక దీపికా పదుకొనే, దిశా పంటి వారు ముద్దుగుమ్మలు కూడా ఈ మూవీలో నటిస్తున్నారు.